ఉమ్మడిగా సైకిల్ మోటార్ ర్యాలీ ద్వారా మేడ్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే అక్కడ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిండు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు వచ్చిండు, సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ కార్ ర్యాలీలో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం. రేపు మల్కాయి గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదనేది రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది. ఎందుకంటే దొంగ సర్వే రిపోర్ట్లతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అంటున్నా మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఓటేస్తాం, ఎప్పుడు ఈటలకు ఓటేద్దాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. నా 22 సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్నా. నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నా అంగన్వాడీ ఆయాలు కావచ్చు, నా ఆశా వర్కర్లు కావచ్చు, నా గ్రామ కార్యదర్శులు కావచ్చు, నా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, నా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా నా బీఆర్ఏలు కావచ్చు, నా బీఆర్ఓలు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, నా టీచర్లు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగైనా కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే, ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటల అని చెప్పి మనం చేస్తా ఉన్నా. రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పోరాటం జరగబోతా ఉంది. గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిండో, ఏ డబ్బు నమ్ముకున్నాడో, ఏ దౌర్జన్యం నమ్ముకున్నాడో, మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆ డబ్బే నమ్ముకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా. అనుభవం రావాలి. 2006లో ఏం జరిగిందో, 2010లో ఏం జరిగిందో, 2021లో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో మత్పరిచుడు మాయ చేసుడు రాదు. తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద చెలగాటమాడే ప్రయత్నం చేయకండి, ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా, తెలంగాణ వ్యాప్తంగా నా 20 సంవత్సరాల కాలంలో పరిచయం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఈ 3 సంవత్సరాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై 22 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఆయిలే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే ఎవరైనా వెళ్లి విషయాలుగా గెలిపించుకోవాలని చెప్పి వస్తే మీ చుట్టాల ఇళ్ళకు రండి, అడ్డా పెట్టండి. ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ 2 పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాన్ని కోరుకుంటా ఉన్నా.